నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. దేశానికి ప్రధానమంత్రి. అంతకుముందు 13 ఏళ్ల పాటు గుజరాత్ సీఎం. కానీ సొంత కారు లేదు, భూమి, ఇల్లు కూడా లేదు. ఈ డీటెయిల్స్ ఎవరివో కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తుల లెక్క. మూడోసారి వారణాసి నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల్ని ప్రకటించారు. తన మొత్తం ఆస్తుల విలువ 3 కోట్లుగా తెలిపారు ప్రధాని. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ప్రధాని చేతిలో 52,920 రూపాయల నగదు ఉంది. 2,85,60,000 విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని మోదీ ప్రకటించారు. 2,67,750 రూపాయల విలువైన బంగారం, 4 బంగారు ఉంగరాలు ఉన్నట్లు తెలిపారు. తనకు భూమి, ఇల్లు, కారు లేదని అఫిడవిట్లో ప్రకటించారు ప్రధాని. గతంలో కంటే మోదీ ఆస్తులు పెరిగాయి. 2014లో మోదీ మొత్తం ఆస్తుల విలువ 1,66,00,000 ఉండగా 2019లో ఆయన ఆస్తుల విలువ 2,51,00,000గా ఉంది. ఇప్పుడు 3 కోట్లకు చేరుకుంది. మోదీ ఆదాయం కూడా గతానికి ఇప్పటికి పెరిగింది. 2018-19లో 11,14,000 ఆదాయం ఉంటే 2022-23లో మోదీ ఆదాయం 23,56,000కు పెరిగింది. ప్రధాని మోదీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2 అకౌంట్లు ఉన్నాయి. గాంధీనగర్లోని ఎస్బీఐ బ్రాంచ్లో 73,304 రూపాయలున్నాయి. ఎస్బీఐ వారణాసి బ్రాంచ్లో 7,000 మాత్రమే ఉన్నట్లు అఫిడవిట్లో ప్రకటించారు మోదీ.